డాక్టర్ అల్ఫోన్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దిస్. నిన్న మీ బ్లడ్ శాంపుల్స్ తీసాం కదా, దాని రిజల్ట్ వచ్చింది. నమ్ముతారా? రిపోర్ట్ హైలీ పాజిటివ్ గా వచ్చింది. ఆంధ్ర పోలీస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కేసెస్ ఇదే అయి ఉంటుంది. ఈ సీరియల్ కిల్లింగ్స్ గురించి, ఈ సైకో కిల్లర్స్ గురించి ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ లో మనం చూస్తుంటాం లేదా నావెల్స్ లో చదివి ఉంటాం. ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మీకు చేస్తే ఫుల్ గా క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అల్ఫోన్స్, డాక్టర్ 2 నిమిషాల టైం ఇవ్వండి, మళ్ళీ చేస్తాను. ఓకే. చెప్పాలంటే మన సిటీలోనే ఇది చాలా అపూర్వమైన కేసు. సో ఈ కేసు పరిశోధనని చాలా బ్రిలియంట్ గా ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా అన్ని ఎవిడెన్స్ ని సంపాదించడంలో కూడా రితికా జేవియర్ ఐపీఎస్ తన బ్రిలియన్స్ ని చూపించారు. Creep up behind you. ఈ క్రిమినల్ అరెస్ట్ తో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇక ఇలాంటి చైల్డ్ కిల్లింగ్ ఈ సిటీలో జరగదని నేను నా టీం మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అపరూపంగా పెంచుకున్న నన్ను చూసి నన్ను ఒక మృగంలా భావించి భయంతో చనిపోయాడు. నా బిడ్డ చనిపోయిన విషయం బయటకు తెలిస్తే ఆ పెంట్ హౌస్, జనరేటర్, మర్డర్స్ అన్ని బయటపడతాయని భావించాను. నా వేటకు గురైన అందరి పిల్లల్ని ఎక్కడ పాతి పెట్టాను, నా బిడ్డను అక్కడే పాతి పెట్టాను. తనుండుండకపోతే ఇవేవి జరిగేవి కావు. ఆమెను అక్కడే ఆ జనరేటర్ రూమ్ లోనే చంపాలనుకున్నాను. బట్ నో, షీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ దట్. బంగారం అడి చూడు. ఆ బిడ్డని ముక్కలు ముక్కలుగా చంపాలని ప్లాన్ చేశాను. కానీ నా దురదృష్టం రూబెన్ అనే అబ్బాయి రూపంలో వచ్చింది. అంతకన్నా ఘోరమైన ప్లాన్ నా మనసులో మెదిలింది. అదే నేను బతకడానికి ఏకైక రీజన్. బర్మా కాలనీ నుంచి ఇంకో అమ్మాయిని తెచ్చి చంపి ఉబేదా హంతకుడు కాదని ప్రూవ్ చేశాను.
తను రిలీజ్ అవుతాడని తెలిసి ఉబేద్ కోసం నేను జైలు దగ్గర వెయిట్ చేశాను. రూబిన్తో పాటు ఉబేద్ను కూడా మ్యానిపులేట్ చేశాను. అది రితిక కోసం నేను వేసిన మాస్టర్ ప్లాన్. అదే ఇంతవరకు మీరు చూసింది. అడవిలో ఉన్న ఆ బండిలో నవ్య తీసుకొచ్చిన పిల్లల కోసం వెయిట్ చేసింది నేనే. బికాస్ ఆఫ్ మీ. నేనిప్పుడు బతుకుతున్నది దేనికోసం అని నాకు బాగా తెలుసు. నవ్య, ఉబేద్ సెల్ ఫోన్ లొకేషన్ తో సహా నీకేం దొరికినా సరే నేను తనని దాచిన చోటుకి మీరెవ్వరూ వెళ్ళలేరు. So, she is my insurance policy. Xavier, it's locked.